హే గాయ్స్ ఈరోజు నా ఫేవరెట్ డిష్ అనమాట. నా ఫేవరెటే కాదు, మా ఇంట్లో అందరికీ సూపర్ ఫేవరెట్ అండ్ నాకు వచ్చే ఒకే ఒక్క డిష్ చాలా సూపర్గా చేసేది ఇదే. సో ఈరోజు నేను ఈ డిష్ని మీ అందరితో షేర్ చేస్తున్నాను. చూసి చేసుకొని బాగా తిని హ్యాపీగా ఉంటే కింద మంచి కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఇందులో ఫస్ట్ నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. మంచిగా వాష్ చేసేసి ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాం. తర్వాత పసుపు, మనకి ఎంత స్పైస్ తినాలనిపిస్తుంది కదా అంత కారం. సో మేము కొంచెం కారం ఎక్కువే తింటాము, అందుకని నేను 2 నుంచి 2 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. సో ఇప్పుడు మనం ఇందులోకి గరం మసాలా వేసుకుంటున్నాము. ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకుందాము. అండ్ మనకి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. సో మనం కొంచెం తర్వాత కూడా యూస్ చేస్తాం, అందుకని నేను 1.5 టేబుల్ స్పూన్ యూస్ చేశాను. అండ్ లెమన్ అనమాట. సో 1 లెమన్ కంప్లీట్గా వేసుకోవాలి. సో అప్పుడు ఏంటంటే మనకి చికెన్ ఫ్రై చేసాక మంచిగా పుల్లగా, మరీ ఎక్కువ పుల్లగా ఉండదు, కారంగా కొంచెం పులుపు తగులుతూ మంచి టేస్ట్ వస్తుంది. సో మనకు చేత్తో పిండడానికి రాలేదు, గట్టిగా ఉంది, అందుకని నేను మళ్ళీ తర్వాత స్క్వీజర్ యూస్ చేశాను. సో చికెన్ మసాలా కూడా ఇప్పుడే వేసేసుకుందాం. ఇది ఏంటంటే బేసిక్లీ మనకి మసాలాస్ ఏమేమి ఉంటాయి కదా అవన్నీ ముందే పట్టించుకుంటాం అనమాట. సో వీటన్నిటిని మంచిగా చేత్తో కలిపితేనే ఆ టేస్ట్ వస్తుందండి. స్పూన్లు అవి పెట్టి తిప్పితే నాకు సాటిస్ఫాక్షన్ అనిపించదు. అంతేకాకుండా చేత్తో వేసినప్పుడు నేను ఎంత వేస్తున్నాను అని నా బ్రెయిన్ కొంచెం ఒక సెన్స్ లాగా అనిపిస్తుంది అనమాట. ఓకే, ఇంత సరిపోతుంది అనేలాగా. సో ఇప్పుడు అన్నీ కలుపుకున్నాం కదా, దీన్ని మంచిగా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. మినిమం అయితే 20 మినిట్స్ ఉంటే మినిమం 20 మినిట్స్ ఉండాలి. మ్యాక్సిమం ఇంకా ఎక్కువ పెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సో ఈరోజు మన చికెన్ ఫ్రైకి కాంబినేషన్ ఏంటంటే టొమాటో రసం అనమాట. సో ఆ చికెన్ మ్యారినేట్ అయ్యే లోపల మనం రసం చూసుకుందాం. సో మంచిగా బై 1 గెట్ 1 లాగా చికెన్ ఫ్రై చూస్తే దాంతోపాటు టమాటో రసం కూడా చెప్పేస్తున్నాను నేను. సో ఫస్ట్ మనం ఈ బౌల్ ఉంటుంది కదా, దీన్ని బాగా ఇందులో వాటర్ అది అంతా పోయే వరకు వేడి చేసుకొని, అదే వాటర్ ఎవాపరేట్ అయిపోయే వరకు వెయిట్ చేసుకొని అందులో మనకి ఎంత ఆయిల్ కావాలో అంత వేసుకోవాలి. సో టమాటో రసం కంటే నార్మల్లీ లైక్ 1 టేబుల్ స్పూన్ 1 to 2 టేబుల్ స్పూన్స్ అంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఆయిల్ ఒకసారి హీట్ అయిపోయాక ఇందులో మనం కొంచెం తిరగమాత గింజలు వేసేసుకోవాలి. సో అలాగే నేను వెల్లుల్లి రెబ్బలు ఇక్కడ ఆల్రెడీ చితగొట్టి పెట్టాను అనమాట. సో అవి కూడా వేస్తున్నాను. అండ్ మిరియాలు ఉంటాయి కదా, మిరియాలు వెల్లుల్లి రెండింటిని కొంచెం క్రష్ చేసుకొని అది వేసుకున్నాను నేను. సో ఇప్పుడు ఇందులోనే మనం పచ్చిమిరపకాయని లైక్ పెద్ద పెద్ద స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకున్నాం. సో ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయినాక ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. సో మీరు కారం ఎంత తింటారో అంత టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. సో కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. సో ఇప్పుడు మనం టమాటోస్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతలో ప్యూరీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో దాన్ని నేను దీంట్లోకి వేసేసాను. సో మా ఇంట్లో ఏంటంటే బేసికలీ చికెన్ ఉన్నప్పుడు వేరే ఐటమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయరు, అందుకని చాలా కొంచెం చేశాను అనమాట. అఫ్ కోర్స్ ఎవరు తినలేదు అనుకోండి ఎక్కువ, బట్ స్టిల్ సైడ్ డిష్ అనేది ఏదో ఒకటి ఉండాలి కదా, అందుకని. అందరూ రసంకి పప్పుచారుకి సైడ్ డిష్ చికెన్ పెట్టుకుంటారు, అయితే మా ఇంట్లో చికెన్కి సైడ్ డిష్ మేము రసం పెడుతున్నాం. సో మంచిగా ఈ ప్యూరీలో నుంచి వాటర్ వస్తుంది కదా, అది మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి. కొంచెం ఆయిల్ అంటారు కదా, అది బయటకు వచ్చే వరకు మనం దాన్ని వేయించుకుంటూ ఉండాలి. సో మిడిల్లో మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే బెటర్, లేకపోతే అడుగు అంటిపోతుంది. సో ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేసాను.
పసుపు. సో మంచిగా మిక్స్ చేసుకుందాం. సో కొంచెం చింతపండు వేస్తున్నాను, ఎందుకంటే టొమాటోస్ అసలు పుల్లగా లేవు, అందుకని కొంచెం చింతపండు వేసాను. కొంతమంది చింతపండు నీళ్లు కూడా పోస్తారు. సో మన దగ్గర అంత పేషెన్స్ లేదు కదా, అందుకని దాంట్లోనే 2 చింతపండు పీసులు పాడేశాను. సో బాగా ఇదంతా మంచిగా వేసినవన్నీ బాగా ఉడికేలాగా చేసుకున్నాక లాస్ట్లో మనం దీంట్లో రసం పౌడర్ ఉంటుంది కదా, సో అది వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ వరకు వేసాను నేను. సో ఇది కూడా బాగా మంచిగా మిక్స్ అవ్వాలి. దీన్ని కూడా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో కారం వేసుకుంటున్నాను నేను. సో కారం మీ ఇష్టం, మీరు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు. అయినా రసం కొంచెం కారంగా ఉంటేనే మంచి టేస్ట్ ఉంటాయండి. సో ఇప్పుడు ఇందులో నేను కొంచెం జీలకర్ర పొడి కూడా వేసాను. మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మనకి రసం ఇప్పుడు ఎంత వాటర్ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలని అంత క్వాంటిటీ వాటర్ వేసుకోవచ్చు. సో నేను జస్ట్ లైక్ 1.5 గ్లాస్ వేసాను అనుకుంటా వాటర్, లైక్ 250 ml. సో ఇప్పుడు మనం ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకోవాలి. మనకు అప్పుడు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందో లేదో ఆల్రెడీ మనకు అర్థమైపోతుంది. సో ఉప్పు తగ్గిందనమాట, సో ఉప్పు వేస్తున్నాను. సో నేను ఎప్పుడైనా అంతే అండి, ఫస్టే చాలా ఉప్పు వేసాను, ఎందుకంటే తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైపోతే మాత్రం తీసేకి రాదు కదా, అందుకని మనం కొంచెం జాగ్రత్తగా వేసుకుంటేనే బెటర్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ రసం అయిపోయింది, దీన్ని బాగా మరగనిస్తే రసం ప్రిపేర్ అయిపోయినట్టే మంది. సో ఇప్పుడు ఇందులో కొంచెం నేను కొరియాండర్ వేస్తున్నాను అనమాట. చూసారు కదా బాగా మరుగుతున్నాయి. సో బాగా మరగనిస్తే ఇంకా మన రసం ప్రిపేర్ అయిపోయినట్టే. సో మన రసం రెడీ అయిపోయింది. సో ఇట్స్ గుడ్ టు సర్వ్ అనమాట. సో దీన్ని దించేసుకొని ఇప్పుడు టైం ఆల్మోస్ట్ లైక్ 20 minutes అయిపోయింది ఆల్రెడీ మ్యారినేషన్కి పెట్టి. సో దాన్ని తీసుకొచ్చి నేను ఇప్పుడు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇలా ఏదైనా నాన్ స్టిక్ది తీసుకుంటే బెటర్ అనమాట మనకి. సో మా దగ్గర ఇది నాన్ స్టిక్ కడాయి ఉంది, సో ఇది తీసుకున్నాను నేను. సో ఈ ఫ్రైలో వచ్చేసి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, అంటే ఒక 4 to 5 tablespoons అని చెప్పొచ్చు. సో అంత ఆయిల్ వేసాను నేను. అండ్ మనకి ఇక్కడ నేను 1/2 kg చికెన్కి 3 పెద్ద ఆనియన్స్ తీసుకొని ప్యూరీ చేసుకున్నాను అనమాట. సో దాన్ని పేస్ట్ని వేస్తున్నాను ఫస్ట్. ఏంటంటే ఈ ఆనియన్స్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయి ఇది మంచిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీ ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నా లేదంటే క్వాంటిటీ ఎక్కువ ఉన్నా మీరు అకార్డింగ్లీ వేసుకోవచ్చు. ఇందులో కరివేపాకు వేసుకుంటున్నాము ఫ్రెష్గా, అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. సో కొంచెమే వేయండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేషన్కి వేసాం కాబట్టి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు కంపల్సరీ వేయండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఫ్రైల్లో కంపల్సరీ వేయాలి. అండ్ చిల్లీస్ ఉన్నాయి కదా, అవి కొంచెం మేము పెద్ద పెద్దగా స్లైస్ చేసుకున్నాము, అవి కూడా వేసుకోండి. కరివేపాకు చిల్లీస్ మిస్ చేయకండి, ఎందుకంటే మనకి ఫుల్ లాస్ట్లో గ్రేవీ అంతా బాగా ఫ్రై అయిపోయాక ఇవి మంచి టేస్ట్ ఇస్తాయి అన్నమాట. సో ఇప్పుడు బాగా అంతా కలిపేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ ఆనియన్ పేస్ట్లో మనకి అసలు కొంచెం కూడా వాటర్ అనేది ఉండకూడదు, మంచిగా ఫ్రై అయిపోవాలి. సో ఇప్పుడు ఫ్రై అయిపోయినాక మనం ఇందులో చికెన్ ఉంటుంది కదా, సో మనం మ్యారినేట్ చేసుకుంది ఆ చికెన్ అంతా ఇందులో వేసుకోవాలి. సో మంచిగా ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి. సో మధ్య మధ్యలో మనం ఇలా ఓపెన్ చేసుకుంటూ చూసారు కదా చికెన్లో నుంచి వాటర్ అది వస్తుంది. సో దీన్ని అన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి. చికెన్ బాగా సాఫ్ట్గా ఉడికిపోయే వరకు మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి.
సో మధ్య మధ్యలో మూత పెట్టుకొని మనం బాగా అంటే తిప్పుకుంటూ ఉండాలి మూత తీసుకొని, లేదంటే అడుగంటిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మనకి బాగా పీస్ సాఫ్ట్ అయిపోయింది అని ఇలా ఏదైనా ఒక పీస్ని ప్రెస్ చేసి చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో పీస్ ఊడొచ్చేస్తుంది అనమాట. చూసారు కదా ఇక్కడ ఎంత ఈజీగా ఊడొచ్చేసిందో. సో ఇప్పుడు చికెన్ బాగా కుక్ అయినట్టు అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం ఫ్లేమ్ పెంచుకొని ఇంకా చికెన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు రోస్టింగ్ అనమాట. ఈ స్టేజ్లో కూడా తినొచ్చు, లేదు మాకు రోస్టింగ్ కావాలి అంటే రోస్టింగ్ కూడా చేసుకోవచ్చు. సో మా ఇంట్లో మేమందరం కొంచెం రోస్టెడ్ ఇష్టపడతాం అనమాట. సో చూసారు కదా ఆయిల్ బయటకు వస్తూ ఉంది. సో ఇలా రోస్ట్ అవ్వాలి, అప్పుడే దానికి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో చాలా సింపుల్ అండి ఈ రెసిపీ. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ అంతే టేస్టీగా ఉంటుంది. అసలు టేస్ట్లో కాంప్రమైజ్ అయ్యే పనే లేదు నాన్ వెజ్లో. సో చాలా సూపర్గా ఉంటుంది అండ్ దేనికైనా కూడా మంచి కాంబినేషన్ అనమాట. ట్రస్ట్ మీ, ఈ రెసిపీ నేను 3 times షూట్ చేశాను. 3 times క్లిప్ మిస్ అవుతా వచ్చింది. బట్ ఈసారి ఒకటి పర్ఫెక్ట్గా తీసాను అనమాట. సో ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేసుకోండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా మీకు మంచి మంచి నాన్ వెజ్ రెసిపీస్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై ఇట్. Friends, subscribe to my channel and turn on the notification bell so that whenever I upload new video you will receive the notification.